తిరుపతిలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి బేబీ శ్రీనివాస్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. మారణాశాలతో ఇంటికి వచ్చి దాడి చేయడం వెనుక ఉన్న దుర్దేశాన్ని పోలీసులు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఈ రోజున నేను జేబీ గారు కలిసి మన సూర్యాసుదత్త రెడ్డి గారి క్లస్టర్ వార్డ్ 19, 20, 21లో ఇంటింటికి ప్రోగ్రామ్ చేస్తా అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని అక్కడంతా మేము దాదాపుగా 11:30 to 12కి డిస్కస్ అయ్యాము. జేబీ గారు ఇంటికి వచ్చారు, నేనేమో ఈ టెంపుల్ వాళ్ళు పిలిస్తే ఒక టెంపుల్కి వెళ్ళాను. ఈ లోపల టెంపుల్ నుంచి నేను తిరిగి ప్రయాణంలో ఉండగా జేబీ గారి మీద అటాక్ జరిగింది అని చెప్పని నాకు ఫోన్ రావటం, నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత బయట ఉన్నటువంటి పరిసరాలు చూసిన తర్వాత మాత్రం నేను ఒక షాక్కే గురయ్యాను. మన తిరుపతి ఆ తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నటువంటి ఈ తిరుపతి ప్రజలు ఎప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మికమైన ప్లేస్ ఇది. ఒక దురుద్దేశంతో చేశారా, ఏ విధంగా చేశారా, ప్రోగ్రాం చూసుకొని ఇంటికి వచ్చే మనిషి మీద కత్తులు, కటారులు, పెట్రోలు, ఈ సంస్కృతి మన తిరుపతిలో ఎప్పుడైనా ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎప్పుడూ లేనటువంటి ఈ కడప స్టైల్ రాజకీయాన్ని ఇక్కడ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారో వైసీపీ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. తిరుపతి ప్రజలు గమనించాల్సిన విషయం ఇదని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఒక చిన్న వార్త మొత్తం దేశాలకే వెళ్ళిపోయి అట్టుడికేటటువంటి వార్త ఇది. ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్న అతని మీద